మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. నెల్లూరు జిల్లా కావలిపట్టణంలోని ఐఏఎస్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో 21వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేకి స్కూల్ కరెస్పాండెంట్ వెంకటేశ్వర్ రెడ్డి, స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. విద్యార్థులను ఉద్దేశించి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పుట్టిన ఊరికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్య ద్వారానే జీవితంలో విజయాలు సాధ్యమని, ప్రతి ఒక్కరూ తమ లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కావ్య కృష్ణారెడ్డి గారి పేరు మర్చిపోయి కావాలి కృష్ణారెడ్డి గారు రాబోయే కాలంలో కృష్ణారెడ్డి గారి పేరు వస్తేనే కావాలి గుర్తొస్తుంది. ఇప్పుడు ఒక నా ఫ్రెండ్ చిన్ననాటి స్నేహితుడు 10th క్లాస్ వరకు నా దగ్గర చదువుకున్న ఒక అతను, మన ప్రీతమ నాయకులు, మన కావాలి ఎమ్మెల్యే గారు అనుకుంటే నమస్కారాలు. మా పిల్లలందరికీ అభినందనలు. ఆల్ ది బెస్ట్. ఈరోజు 10th క్లాస్ ఎగ్జామ్స్ పూర్తి చేసుకున్న విద్యార్థులందరికీ కూడా అభినందనలు. మంచి మార్కులతో మీరు ఉత్తీర్ణత చెందుతారని, భవిష్యత్తులో డాక్టర్లుగాను, ఇంజనీర్లుగాను, ఐఏఎస్, ఐపీఎస్లు అవుతారనో మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తూ, ఐఏఎస్ అధినేత వెంకటేశ్వర రెడ్డి మిత్రులు ఆహ్వానం మేరకు మిమ్మల్ని ఆశీర్వదించాలి, మీతో కలిసి రోజుసేపు గడపాలి, మీరు ఆడే ఆటలు, పాడే పాటలు ఆలకించాలి, మీలో ఉన్నటువంటి విఘ్నతను బయటికి తీస్తున్నటువంటి మీ ఉపాధ్యాయులను అభినందించాలి. అందుకే కాలాతీతమైన రావాలి, వచ్చి తీరాలని ఈ రోజున ఇక్కడికి రావడం జరిగింది. ఈ సందర్భంగా కాలేజీ యాజమాన్యానికి అభినందిస్తూ, ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయ బృందాన్ని కూడా అభినందిస్తూ, ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ బహుశా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా భవిష్యత్తులో జనరల్ నాలెడ్జ్గా కావచ్చు, పాఠ్య పుస్తకాల్లో పాఠంగా కావచ్చు నేర్చుకునే రోజు రాబోతుంది. ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, దేశ చరిత్రలో ఈరోజు ఒక సువర్ణ అక్షరాలతో లిఖింపబడ్డ రోజు. తెలుగు భాష మీద, తెలుగు జాతి మీద, ఆంధ్ర ప్రజల అభిమానం మీద, 5 కోట్ల ఆంధ్ర ప్రజల ఆశా జ్యోతి అయినటువంటి అమరావతిని రాజధానిగా ఈరోజు ప్రకటించిన రోజు. ఇది దేశంలో మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి రోజు. ఇప్పటి వరకు మన రాష్ట్రం విడిపోయి 12 సంవత్సరాలు అవుతున్నా మన రాజధాని ఎక్కడంటే చెప్పుకోలేని స్థితి. దేశ రాజధాని ఢిల్లీ, మహారాష్ట్ర రాజధాని ముంబై,
వెస్ట్ బెంగాల్ రాజధాని కలకత్తా, ఇట్లా ప్రతి రాష్ట్రానికి ఒక రాజధాని ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్కి రాజధాని అనేది పూర్తి కాల, అంటే ఆ పేరే రిజిస్టర్ కాల. కానీ ఈ రోజున దేశ ప్రధాని, ఈ దేశాన్ని సమర్థవంతంగా నడుపుతున్నటువంటి ప్రధాని, అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారు, అమిత్ షా గారు, పంచ పాండవుల్లాగా 5గురు కలిసి ఈరోజు తెలుగువాడి గౌరవాన్ని ఆకాశం అంత ఎత్తి లేపారు. ఈరోజు పార్లమెంటులో కానీ రాజ్యసభలో కానీ ఈరోజు మన బిల్లు పాస్ అయి దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కలిపి ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని ఉంది, అది అమరావతి. అమరావతి అంటే తెలుసా? దేవతల రాజధాని. 33 కోట్ల దేవతలు నివసిస్తున్నటువంటి రాజధాని పేరు అమరావతి. ఆ అమరావతికి రాజు ఇంద్రుడైతే ఈ అమరావతికి రాజు చంద్రబాబు. ఇక్కడ చంద్రుడు ఉన్నాడు, అక్కడ ఇంద్రుడు ఉన్నాడు. ఆకాశంలో ఉన్న అమరావతికి ఇంద్రుడు, భూమి మీద ఉన్న అమరావతికి చంద్రుడు. ఈ జీవితం ఉన్నంత కాలం, చంద్రుడు ఉన్నంత కాలం ఆంధ్రప్రదేశ్ అమరావతి మన బిడ్డల పాలిట వరం కాబోతుంది అనే విషయాన్ని వెతుకున్న తల్లిదండ్రులు అందరికీ కూడా తెలియజేస్తున్నా. అంటే చాలామంది ఏ ఊరైతే ఏంటి, ఎక్కడైతే ఏంటి, ఏదో రాజకీయ నాయకులు వాళ్ళ పేర్ల కోసం వాడుకుంటున్నారు అనుకుంటున్నారు. ఈరోజు హైదరాబాద్ అనేటువంటి ఒక రాజధాని ఏర్పడితే మనం తెచ్చిన రాజధాని అది. మన ఆంధ్రవాడు పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు పోరాటం చేసి, ఆత్మ తర్పణ చేసి, తెలుగు జాతికి ఒక గుర్తింపు తెచ్చి, తెలుగు భాష అంతా ఒక రాష్ట్రంగా ఉండాలని పోరాడ పటిమతో వచ్చినటువంటి రాజధాని హైదరాబాద్. కరెక్ట్గా 58 సంవత్సరాలకి మళ్ళా దాన్ని మన ఆంధ్రాకి తరివేశారు మనల్ని. మళ్ళీ ఒట్టి చేతులతో మనం వచ్చాం. మనం అందరం కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి హైదరాబాద్ను అభివృద్ధి చేసుకుని ఈరోజు హైదరాబాద్ ఇన్కమ్